హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇవాళ వీడియోలో ఒక్క దెబ్బకి రెండు పిట్టలు, అంటే ఒకే వీడియోలో రెండు రెసిపీస్ అన్నమాట. చాలా సింపుల్, చాలా టేస్టీ అండ్ తక్కువ టైంలో చేసుకోగలిగే స్వీట్ అండ్ సాల్టీ స్నాక్ ఒకటి నేను చెప్పబోతున్నాను. సో ఇది మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం యాడ్ చేస్తున్నాను. సో బిగినర్స్ కూడా చూస్తూ ఉంటారు కదా వీడియోస్, వాళ్ళ కోసం అండ్ ఒకసారి తెలిసిన వాళ్ళకు కూడా గుర్తు చేస్తే చేసుకోవాలనిపించి చేసుకుంటారన్నమాట. సో దానికోసమే చేస్తున్నాను. దీనికైతే ముందు నేను గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అనమాట. సో మనం గోధుమ పిండి తీసుకోవడమే బెస్ట్. బయట దొరికే స్నాక్స్లో మైదా ఉంటుంది, మైదా కన్నా గోధుమ పిండి బెస్ట్ కాబట్టి దాన్ని తీసుకుని అందులో సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ చపాతీ పిండి లాగే కలుపుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది చపాతీ పిండే. సో ఎలాగో చాలామంది చపాతీ పిండిలు రోజు కలుపుతూనే ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుని కలుపుకుని ఇలాంటి స్నాక్స్ చేయడం బెస్ట్ అండి. అసలుకి బయట స్నాక్స్ ఫుడ్ ఇలాంటి వీడియోస్ అన్నీ చూసినప్పుడు చాలా భయం అనిపిస్తుంది. ఎంత కల్తీ జరుగుతుందో, అసలు కల్తీ జరగదంటూ లేదు. సో మనం ఏంటంటే మ్యాక్సిమం వీలైనంత వరకు పిల్లలకి ఇంట్లో చేసి పెట్టడమే బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. సో ఇప్పుడైతే నేను పిండి ఇలా చక్కగా కలిపేసుకున్నాను. ఇందులో ఇప్పుడు 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని నీట్ చేసుకోవాలి పిండిని. మనం నీట్ చేసుకుంటే పిండి అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది. దానివల్ల మనకి చపాతీస్ కూడా బాగా వస్తాయి, మామూలు చపాతీస్ చేసుకునేటప్పుడు కూడా. సో ఇప్పుడు నీట్ చేసి దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తాను అనమాట. పక్కన పెట్టిన తర్వాత పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయింది. సాఫ్ట్గా అయిన దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుని ఇప్పుడు మనం చపాతీస్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ముందు కొంచెం ఫ్లోర్ వేసుకుని దాంట్లో ఆ ఫ్లోర్లో మనం చపాతీస్ బాల్స్ చేసుకుంటాం కదా, వాటిని ప్యాటీస్లా చేసి ఇప్పుడు చపాతీ రోల్ చేయబోతున్నాను. సో ముందైతే బాగా డస్ట్ చేసి ఆ తర్వాత చపాతీ ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాము. సో మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డస్ట్ చేయకపోతే అవి అంటుకుంటూ ఉంటాయి అన్నమాట. సో నీట్గా డస్ట్ చేసుకొని స్లోగా ఇలాగా చపాతీ చేసేసుకోండి. అన్నట్టు అడగటం మర్చిపోయానండి, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు రావట్లేదంటే మీరు బెల్ ఐకాన్ పైన తప్పకుండా క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ ఇన్బాక్స్లో ఉంటాయి. ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే చపాతీ చేస్తున్నా కదా, చాలామంది చపాతీ మందంగా చేసుకుంటారు, కొద్దిమంది పుల్కాల పల్చగా చేసుకుంటారు. సో దీనికైతే ఎస్పెషల్లీ మందంగా ఉండద్దు, ఎందుకంటే మనకి ఫ్రై అవ్వాలి. సో దానికోసం మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. అండ్ అవి మీకు నేను ఇప్పుడు చపాతీ కంప్లీట్ అయ్యాక చూపెడతాను కదా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను ఎలా చేసుకున్నానని. సో ఎక్కువ పల్చగా అయితే నేను చేయలేదు, పల్చగానే చేశాను, మరీ పల్చగా కాదనమాట. సో ఇప్పుడు వీటిల్ని ఏ షేప్ కావాలో ఆ షేప్, మనకి బిస్కెట్ షేప్స్ దొరుకుతాయి కదా, వాటితో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా వెళ్ళిపోవాలి, సో ఫాస్ట్గా చేసేసి పెట్టేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్లో అంటే ఇలా మంచి మంచి షేప్స్ అన్ని పక్కన పెట్టేసి రెగ్యులర్ స్క్వేర్, రాంబస్, రెక్టాంగిల్ వీటికి వెళ్ళిపోయామంటే ఈజీగా అయిపోతుంది. వీటిని సపరేట్ చేసి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఆయిల్ ముందే వేడి చేసేసుకున్నాను అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రెండు వైపులా కాలుతూ క్రిస్పీగా మారి అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైయింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బాగా ఫ్రై అవ్వకపోతే పిల్లలకి స్టమక్ పెయిన్ లాంటివి వస్తాయన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా అదిరిపోద్ది అసలు. ఇటు స్వీట్ అయినా అటు హాట్ అయినా రెండిటి టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనకి బయట దొరుకుతాయి కానీ అన్నీ మైదా పిండి అండి. సో గోధుమ పిండితో చక్కగా ఇంట్లో చేసుకోండి. ఇప్పుడైతే వీటిని రెడీ చేసుకున్నాను కదా, నెక్స్ట్ ఫస్ట్ మనం స్వీట్ చేసేద్దాం, ఎందుకంటే సాల్ట్ ఇవి ఇంకా ఈజీ అనమాట. సో స్వీట్ కోసం నేను ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాను. నేనేం కొలతలు వేసుకోవట్లేదు అండ్ ఇందులో ఒక 2 ఏలక్కాయలు కూడా వేసాను. నేనేం కొలతలు వేసుకోవట్లేదు, ఎందుకంటే నేను ఇన్నే హాట్ చేయాలి ఇన్నే స్వీట్ చేయాలని లేదు. సో పాకాన్ని బట్టి ఎన్ని స్వీట్ పడితే అన్ని, ఎంత మిగిలిపోతే దాంట్లో స్పైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనేసి చేసుకున్నాను అనమాట. తీగ పాకం వస్తే చాలు, ముదురు పాకం వస్తే మళ్ళీ చక్కరగా వాటికంతా అంటుకుపోతుంది. సో తీగ పాకం రాగానే సిమ్లో పెట్టేసేసుకొని కొంచెం నువ్వులు యాడ్ చేసుకొని, వైట్ నువ్వులు చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట స్వీట్కి. సో వైట్ నువ్వులు యాడ్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ ఆర్ 1 మినిట్ ఉంచేసుకొని నువ్వులు కొంచెం బాగా వేడాయి అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసుకోండి. ఇప్పుడు వీటిని అయితే రెడీగా పెట్టుకున్నామో వాటిని ఇందులో యాడ్ చేసుకొని స్లోగా కలుపుకోవాలి. సో అంటే విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడే కలిపేస్తున్నాను సో దట్ ఈజీగా పట్టేస్తుంది వాటికి అనేసి అనమాట. అండ్ మీకు కుదిరితే ఒక చిన్న క్లాత్ తీసుకుని అలా పైకి కిందకి ఎగరేసారంటే ఇంకా బాగా పడుతుంది అనమాట. సో అంతే అండి, స్వీట్
చాలా సింపుల్గా అయిపోయింది కదా, ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. అండ్ మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్, అండ్ ఆ నువ్వుల వల్ల అసలు టేస్ట్ అయితే ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అండ్ నువ్వుల వల్ల కాల్షియం కూడా వస్తుంది. సో కాబట్టి నువ్వులు కొంచెం కొంచెం తినడం బెస్టే. సో కాబట్టి కుదిరిన రెసిపీస్లో నేను యాడ్ చేస్తూ ఉంటాను. ఇలా నేను స్వీట్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మనం హాట్కి వెళ్ళిపోదాము. హాట్ ఇంకా సింపుల్ అండి. హాట్లో జస్ట్ మనం ఏమేం కావాలనుకుంటున్నామో వాటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏం కావాలంటే సాల్ట్ అండ్ కారం పొడి అంతే. చూసారు కదా, మీరు తినగలిగినంత కారం యాడ్ చేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ వేసాం కానీ అది మినిమల్. సో ఇప్పుడు కొంచెం, ముందెంత యాడ్ చేశానో ఇప్పుడు కూడా అంతే యాడ్ చేశాను. అండ్ వీటిని కూడా అట్లట్లా ఎగరేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు నచ్చితే కొంచెం వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. నాకు అవసరం లేదనిపించింది సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ యాడ్ చేసి. సో ఫైనలీ నా స్వీట్ అండ్ హాట్ రెండు రెడీ అయిపోయాయి అనమాట. చూసారు కదా, చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి అండ్ టేస్ట్ అయితే ఇంకా ఇంకా చాలా బాగున్నాయి అనమాట. పిల్లలు కూడా సూపర్ ఎంజాయ్ చేశారు. సో ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి మీరు చేసి పెడుతూ, పిల్లలకు కూడా చిన్న చిన్న పనులు నేర్పుతూ, మనం పిల్లలకి ఆడపిల్లైనా మగపిల్లైనా చిన్న చిన్న పనులు నేర్పాలి. సో అలా నేర్పుతూ ఈ హాలిడేస్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి, మనము ఎంజాయ్ చేయాలి. సో రెస్ట్ తీసుకోవాలి, ఎండలో తిరగకుండా హ్యాపీగా హెల్తీగా ఉండాలని. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయమని, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి కోరుతూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్. బాయ్.